ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యాక్చువల్లీ ఈరోజు మేము మా విలేజ్ వెళ్తున్నాం. సో మొత్తం బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాం. ఈ డే మొత్తంలో మేమేం చేసామో ఈ బ్లాగ్ లో చూపిస్తాం. సో లెట్స్ గో. సో మేము ఇప్పుడే ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు టైం 8 అవుతుంది. మార్నింగ్ లేవడం కొంచెం లేట్ అయింది. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండానే స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ ఇక్కడ నుంచి మా విలేజ్కి వెళ్ళే రూట్ చాలా బాగుంటుంది. సో ఆ రూట్ మొత్తం మీకు చూపించాలని జర్నీని కట్ చేయకుండా మొత్తం టైం లాప్స్లో పెట్టి చూపిస్తున్నాము. అండ్ ఈరోజు వెదర్ కూడా చాలా బాగుంది. ఆ క్లౌడ్స్ చూడండి, చాలా బాగున్నాయి కదా. అండ్ స్కై కూడా చాలా క్లియర్గా ఉంది, చాలా కూల్గా ఉంది. ఇలాంటి వెదర్లో లాంగ్ డ్రైవ్ వెళ్తే సూపర్ అబ్బా అసలు. అండ్ ఈ లాక్డౌన్ వల్ల మనం అంతా జర్నీస్ని చాలా మిస్ అవుతున్నాం కదా. నేను కూడా చాలా మిస్ అవుతున్నా. కానీ ఈ టైంలో జర్నీ అంత సేఫ్ కాదు కదా. సో ఏం చేయలేము. కానీ మనకి బోర్ కొట్టినప్పుడల్లా మనకి దగ్గరలో ఉన్న రిలేటివ్స్, ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు. ఆ జర్నీని కూడా ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఈ చిన్న చిన్న బ్రిడ్జెస్ కృష్ణా బ్యారేజ్ పక్కనే ఉంటాయి. వీటిని ఏమంటారో నాకు కరెక్ట్గా తెలీదు. కానీ మన ఫామ్ కల్టివేషన్కి, విలేజెస్కి వాటర్ ఇక్కడ నుంచే సప్లై చేస్తారు. అండ్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది, ఇవే వాటర్ ఇక్కడ నుంచే సప్లై చేస్తారు. అండ్ ఇంకా ఇక్కడ నుంచి వే మొత్తం గ్రీనరీయే ఉంటుంది. మీరు ఎటు చూసినా మొత్తం గ్రీనరీనే ఉంటుంది. దూరంగా మౌంటైన్స్, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ కనిపించేదంతా కల్టివేషన్ ల్యాండే. ఇక్కడ ఎక్కువగా బనానా ఫార్మ్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్ ఫార్మ్స్ కూడా కనిపిస్తున్నాయి. అండ్ చూస్తున్నారు కదా, మొత్తం గ్రీనరీనే, చాలా బాగుంది కదా. అండ్ ఇది వచ్చేది కృష్ణా రివర్, ఇదంతా కృష్ణా రివర్. అండ్ ఇప్పుడు మీకు ఒక హౌస్ చూపిస్తాను. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఒక హౌస్ కనిపిస్తుంది. అండ్ ఇది చంద్రబాబు నాయుడు గారి హౌస్. యాక్చువల్లీ చూపిద్దాం అనుకున్నా కానీ ట్రీస్తో కవర్ అయిపోయింది, సరిగ్గా కనిపించలేదు. అండ్ ఇదే హౌస్. అండ్ దీని నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకు ఒక ఆర్ఫనేజ్ కనిపిస్తుంది, చిగురు ఆర్ఫనేజ్. అండ్ వచ్చేసాం, ఇక్కడే చిగురు ఆర్ఫనేజ్. అండ్ కనిపించేదే చిగురు ఆర్ఫనేజ్. అండ్ దీన్ని దాటి కొంచెం ముందుకు వెళ్తే మనకి మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం కనిపిస్తుంది. ఇక్కడ పిక్స్ చాలా బాగా వస్తాయి. మీరు ఎప్పుడైనా ఇటువైపు వస్తే ట్రై చేయండి. అండ్ ఆల్మోస్ట్ వచ్చేసాం. అండ్ ఇక్కడ కనిపిస్తున్నదే మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం. అండ్ ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇంకా 5 to 10 minutesలో ఇల్లు రీచ్ అయిపోతాము. ఇక్కడ కనిపిస్తున్న రోడ్ కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన CDXS రోడ్. అండ్ ఇక్కడ నుంచి 5 minutesలో రీచ్ అయిపోతాం. అండ్ ఇప్పుడు మీకు కనిపిస్తున్న కన్స్ట్రక్షన్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కన్స్ట్రక్షన్. సేమ్ తిరుపతిలో ఎలా కన్స్ట్రక్ట్ అయ్యిందో అలానే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఆ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ. ఓకే, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇంకా జస్ట్ 2 minutesలో రీచ్ అయిపోతాం. సో కనిపిస్తుందే మా విలేజ్. అండ్ ఇదే మా విలేజ్, వచ్చేసాం. ఇక్కడ ఈ లెఫ్ట్లో ఉన్నది ఆంజనేయ స్వామి టెంపుల్. అండ్ ఇటు సైడ్ ది వేణుగోపాల స్వామి టెంపుల్. అండ్ పక్కనే మా హౌస్. అండ్ ఇదే మా హౌస్. ఇంకా రీచ్ అయిపోయాం.
ఇంకా సో ఇప్పుడే రీచ్ అయ్యాం. ఫస్ట్ అయితే శానిటైజ్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయి 5 minutes తర్వాత విల్ గెట్ బ్యాక్ టు యూ. బై బై. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసాం. నానమ్మ ఫిష్ కర్రీ చేస్తాను. నానమ్మ ఫిష్ కర్రీ ఎలా చేస్తారో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ ఫిష్ని వాష్ చేస్తున్నారు. మనం ఫస్ట్ కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. ఒక కనీసం 2 to 3 times వాష్ చేసుకోవాలి. మనకి ఫిష్ అంటే కొంచెం స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ రాకుండా ఉండాలంటే కనీసం 2 to 3 times వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసుకుంటే నీట్గా ఉంటుంది అండ్ స్మెల్ రాదు. నేను వాష్ చేసుకోవటం కంప్లీట్ అయిపోయింది. ఇలా నీట్గా వాష్ చేసుకోవాలి. అండ్ మనం కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యే వరకు ఉంచి కొంచెం హీట్ అయ్యాక మనం ఆయిల్లో లవంగాలు, దాల్చిన చెక్క వేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయ్యాక మనం కొంచెం ఆనియన్ని పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం జింజర్, గార్లిక్ అండ్ కోకోనట్ పేస్ట్ వేసుకోవాలి. ఇదంతా మంచిగా ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం చిల్లీ పౌడర్ వేసుకోవాలి. అండ్ చిల్లీస్ కూడా ఒక 2 to 3 చిల్లీస్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ దీనిలో మనం ఇంకా ఫిష్ పీసెస్ని వేసేసుకోవాలి. అండ్ ఇది చింతపండు పేస్ట్. ఇప్పుడు చింతపండు పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా మంచిగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 20 మినిట్స్ ఉంటే చేపల పులుసు రెడీ. సో ఫైనల్లీ ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఫిష్ కర్రీ రెడీ. లంచ్ అయిపోయింది. లంచ్ అయిపోయిన తర్వాత 1 అవర్ అలా టీవీ చూసి టైం పాస్ చేసాం. నెక్స్ట్ ఇంకా బోర్ కొడుతుందని చెప్పి నానమ్మ, తాతయ్య, చెల్లి, నేను క్యారమ్ బోర్డ్ ఆడుకున్నాం. ఎవరు విన్ అయ్యారో గెస్ట్ చేయండి. నేను, చెల్లి ఒక టీం అండ్ తాతయ్య, నాయనమ్మ ఒక టీం. తాతయ్య చాలా బాగా ఆడతారు గేమ్, మేమే ఓడిపోయాం. ఇది మా చిన్న గార్డెన్. ఇక్కడ నేను ప్లాంట్స్కి వాటర్ పోస్తున్నాను. అండ్ ఇంకా చాలా ప్లాంట్స్ ఉన్నాయి. కింద అన్నీ ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి, రోజ్ ప్లాంట్స్ అవన్నీ ఉన్నాయి, లిల్లీ ప్లాంట్స్. నానమ్మకి చాలా ఇష్టం ట్రీస్ అంటే, చాలా ప్లాంట్స్ ఉంటాయి. సో కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ టైం అయితే చాలా బాగుంటుంది. సో ఏం చేద్దామా అంటే అప్పుడు ఒక మంచి స్నాక్ ఐటమ్ కనిపిస్తుంది. ఇంకోసారి ట్రై చేస్తున్నాం. అలా వస్తుందో లేదు మాతో మీరు కూడా చేయండి. ఫస్ట్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ వేసుకోవాలి. వాటర్లో సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈ వాటర్ బాయిల్ అయ్యే వరకు ఉంచాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 1 కప్ వాటర్కి 1 కప్ రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి.
మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అదంతా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇది పొటాటో. ఫస్ట్ మనం ఒక 3 పొటాటోస్ని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న పొటాటోస్ని ఇలా స్మాష్ చేసుకోవాలి. ఆనియన్స్ అండ్ చిల్లీస్ని ఇలా చిన్న చిన్నగా చాప్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది జింజర్ గార్లిక్ పేస్ట్. దానిలో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్, పొటాటో స్మాష్ చేసాం కదా అది, ఆనియన్స్ అండ్ చిల్లీస్ అన్నిటినీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీనిలో కావాల్సినంత సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ని వేసుకోవాలి. వేసుకొని నెక్స్ట్ ఇంకా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం ఒక ప్లేట్ తీసుకొని ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని మనం మిక్స్ చేసుకున్న దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ప్లేట్లో స్ప్రెడ్ చేసుకొని తర్వాత మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వాటిని డీప్ ఫ్రై చేస్తే స్నాక్ ఐటమ్ అయిపోతుంది. సో వీడియో చూసేసారు కదా, వీడియో అలా ఉంది, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్. బై బై.